హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏ వర్క్స్ చేసుకుంటాను రూమ్లో, అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. సో బయట అయితే మాప్ పెడుతున్నాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మాప్ పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకుంటాను. సో డైలీ రొటీన్ అయితే ఇదేనండి. ఫస్ట్ బయట అయితే మాప్ పెట్టి ముగ్గు వేసాకే ఇంట్లోకి అయితే వెళ్ళి మిగతా వర్క్స్ అయితే ఫినిష్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఈరోజు వ్లాగ్లో అయితే ఇంకా నేను ఏ వంటలు చేస్తాను అని చెప్పి అవి కూడా అయితే రికార్డ్ చేశాను. సో ఇక్కడ ముగ్గు అయితే వేసేస్తున్నాను ప్రజెంట్ నాకు వచ్చిన వేలో. ఫైనల్లీ బయట ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కిచెన్లోకి అయితే వెళ్తాను. ఇంకా చాలా వర్క్స్ అయితే ఉండిపోయాయి. మెయిన్లీ కిచెన్లోకి రాగానే ఇలా దోశ పిండి అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫుల్గా ఫర్మెంటేషన్ అయింది. అందులోకి ముందే నేను వాటర్ అండ్ సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి పల్లీలు, జీరా అండ్ పచ్చిమిర్చి అయితే ఇలా వేయించేసి ఆయిల్లో పక్కన పెట్టేసుకున్నాను. అది కొంచెం కూల్ అవ్వడానికి కూలింగ్ వాటర్ అయితే వేసాను. సో ఇప్పుడు దోశ పైన అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసి. సో అది కొంచెం హీట్ అయ్యాక నేను దోశలు వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టి పంపించాలి తన డ్యూటీకి. సో అందుకని ఫస్ట్ ఆయనకి ఈ దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను వేసేది మల్టీగ్రెయిన్ దోశ అండి. అంటే అన్ని పప్పులు కలిపేస్తాను. శనగపప్పు, మినప్పప్పు అండ్ రాగులు, బియ్యం అండ్ పెసరపప్పు ఇవన్నీ కలిపేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది మల్టీగ్రెయిన్ దోశ. ఈ పప్పుల్ని పట్టేటప్పుడు నానబెట్టి నేను అందులోకి కొద్దిగా జీరా కూడా యాడ్ చేసి పడతాను. ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఒకసారి మీరు కూడా ఇలా మల్టీగ్రెయిన్ దోశ తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది. అండ్ మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం ఇలా దోశలు. అండ్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ నెట్ పెట్టించాడు కదా దోమల కోసం. దోమలు చూడండి నెట్ బయట ఎన్ని అయితే వాలిపోయి అక్కడ ఆగిపోయాయో. సో ఇది పెట్టడం వల్ల మాకైతే చాలా బెనిఫిట్ అయితే అయిపోయిందండి. సో ఎందుకంటే చాలా దోమలు వచ్చేసి డైలీ వాటితో మేము చాలా సఫర్ అయ్యే వాళ్ళం. ఈ నెట్ పెట్టించాక మాకు ఒక 90% యూస్ఫుల్ అయితే అనిపించింది. సో ఇప్పుడు మా హస్బెండ్కి దోశలు అయితే వేసేసి నేను చట్నీ కూడా చేసేసి అతనికి బాక్స్ అయితే పెట్టి రెడీ చేసి పెట్టాను. సో ఆ తర్వాత నేను ఇక్కడ పైకి వెళ్తున్నాను. పుదీనా జ్యూస్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను పుదీనా తెంపడానికి పైకి అయితే వచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా. సో దీనివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి. అండ్ దీనిపైన ఒక ఫుల్ వ్లాగ్ కూడా పెట్టాను. దీనివల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకి పుదీనా జ్యూస్ అనేది. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా పుదీనా అయితే ఫ్రెష్ లీవ్స్ అయితే తెంపేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ 2 టబ్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది పుదీనా. ఇది టెర్రస్ పైన అన్ని పుదీనా ప్లాంట్సే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కూడా. సో ఇక్కడ కింద అక్కయ్యలు అయితే పైన మొత్తం ఇవే పుదీనా ఎక్కువగా పెంచుతూ ఉంటారు. వాళ్ళు పచ్చడి చేసుకుంటారు, ఎక్కువ పులావ్స్కి వాడుతూ ఉంటారు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఎప్పుడైనా నాకు అవసరమైనప్పుడు ఇక్కడ తెంపుతూ ఉంటాను. ఫైనల్లీ నేను పుదీనా అయితే ఇంత తెంపేశాను. సో మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక మల్లెపువ్వు అయితే వచ్చేసింది, మంచిగా విచ్చుకుంది. అండ్ ఇంకా మీకు చూపిస్తాను సంపెంగ పూలు చూడండి ఎంత చెట్టు నిండుగా పూసాయో ఈరోజు. యాక్చువల్లీ అక్కయ్య తెంపలేదు కిందక్కయ్య, అందుకని మంచి చెట్టు నిండుగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను. రోజ్ ఫ్లవర్ చెట్టు నిండా మంచిగా మొగ్గలు వచ్చి ఒక 4 ఫ్లవర్స్ అయితే రేపటికైతే విచ్చుకుంటాయి. అండ్ కనకాంబరాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా వచ్చాయి, మంచిగా అనిపించింది. సో ఇప్పుడు నేను ఈ పుదీనా ఆకుల్ని తీసుకెళ్ళి కిందికైతే వెళ్ళి జ్యూస్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ నేను బ్రష్ వేసి అయితే జ్యూస్ చేసుకొని ఇక్కడ తాగుతున్నాను. అండ్ తర్వాత ఇలా కీరా ముక్కలకి సాల్ట్ అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకొని తింటూ ఇక్కడ నేను లంచ్లోకి ఆనియన్ పులుసు, ఉల్లిపాయ పులుసు తెలుసు కదా మీకు. సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే డైలీ వెజిటేబుల్స్ తిని తిని బోర్ కొడుతుంది. కానీ ఈరోజు డిఫరెంట్గా వేడి వేడి అన్నంలో మై ఫేవరెట్ ఆనియన్ సూప్ అయితే చేసుకొని ఇలా నా లంచ్ని అయితే ఈరోజు ఫినిష్ చేస్తున్నాను. సో ఉల్లిపాయ పులుసు మీకు ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. అండ్ సైడ్ డిష్లోకి ఇలా మిరియాల రసం అయితే చేసుకున్నాను. అండ్ ఇలా వేడివేడి అన్నంలో ఒక వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయలు వేసుకొని
అలా ఉల్లిపాయ పులుసు కలుపుకొని తింటుంటే ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నాకు డైలీ ఇలా పచ్చివి ఆనియన్స్ రైస్‌లో కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టము. కాంబినేషన్ కర్రీస్‌తో. సో, మీకు కూడా ఇలా ఎవరికైనా ఇష్టమా ఆనియన్స్ తినడము డైలీ లైఫ్‌లో? అండ్ ఇక్కడ లంచ్ చేసేసి కాసేపు పడుకొని మళ్ళీ రూమ్ అంతా మాప్ పెట్టేసాను. బయట కూడా మాప్ పెట్టి ముగ్గైతే వేశాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే మార్నింగ్ పూజ చేయడానికి నాకు అస్సలు వీలవ్వలేదు. కొంచెం అమ్ముతో కొంచెం డిస్టర్బెన్స్ ఉండే మార్నింగ్. సో, ఇప్పటి వరకల్లా క్లియర్ అయిపోయింది. అందుకని మళ్ళీ ఈవినింగ్ రూమ్స్ అన్నీ క్లీన్ చేసి తడిబట్టి పెట్టేసి అయితే ఇప్పుడు నేను పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ కూలర్ అయితే వేసి అమ్మునైతే పడుకోపెట్టేశాను. ఎందుకంటే పూజ మనశ్శాంతిగా నన్నది చేసుకోనివ్వదు. సో, ఇక్కడ ఓవరాల్‌గా మీకు రూమ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ కిచెన్ కౌంటర్ కూడా ఇలా నీట్‌గా చేసుకున్నాను అని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయ్యాకే మీకు ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి వీడియో. సో, చూడండి అమ్మవారు పూలతో, మంగళహారతితో ఎంత అందంగా అలంకరించుకున్నారో. అండ్ పూజ అయిపోయింది. ఫైనల్లీ నాదైతే ఇంకా పూజ తర్వాత చేయాల్సిన వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. ఆఫ్టర్ పూజ దేవతకి ధూపం అయితే వేసేసి ఇలా రూమ్ అంతా కూడా నలువైపులా ధూపంతో అయితే సాంబ్రాణి అయితే వేసేస్తున్నాను. సో, సాంబ్రాణి ధూపం ఇది చాలా స్మోకీగా ఉంటుంది. అండ్ ఫ్లేవర్కి ఇన్సెక్ట్స్, దోమలు అన్నీ చచ్చిపోతాయి. చిన్న చిన్న క్రిములు ఏమైనా ఉన్నా కానీ మంచిగా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది రూమ్లోకి. ఇలా ధూపం వేయడం వల్ల వారానికి 2-3 టైమ్స్ వేయడం వల్ల మనలో మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తాయి. రూమ్ అంతా ధూపం వేయడం అయిపోయాక ఇక్కడ అమ్ముగడులు వేసే వరకు నేను పూల్ మకానాతో రోస్టెడ్ మసాలా మకానా అయితే చేస్తున్నాను. షార్ట్లో అయితే నేను అప్లోడ్ చేశాను. నేను దీన్ని ఎలా చేశాను ఈ రెసిపీ అనేది ఒకసారి వెళ్ళైతే వాచ్ చేయండి షార్ట్స్లో నుండి. సో, ఇప్పుడు నేను ఇది దేని కొరకు చేస్తున్నానంటే ఇది యాక్చువల్లీ చాలా రోజులు అవుతుంది నేను ఇది చేయాలి పూల్ మకానా ఒకసారి తెప్పించుకొని అని. ఇది నాకు అసలు పాసిబుల్ అవ్వలేదు. నేను దాన్ని అనుకోవడం పట్టించుకోవడం అసలు మానేశాను ఇంకా. సో, మా అక్క అయితే వచ్చింది వస్తూ ఇది నాకు ఇలా తీసుకొచ్చింది పూల్ మకానా ప్యాకెట్. సో, నేను అక్కకి చెప్పేశాను, అక్క నేను ఇది ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నా, నాకు ఫైనల్లీ నువ్వు నాకు ఇది తీసుకొచ్చావు అని చెప్పి. సో, ఇక్కడ నేను రోస్ట్ చేస్తున్నాను 5-10 మినిట్స్ వరకు చేశాను. బట్ ఇది క్రిస్పీగా అవ్వట్లేదు. నేను చేతులతో ఇలా క్రష్ చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు. ఓకే, ఫస్ట్ టైం కదా చేస్తుంది, ఇంకా రోస్ట్ అవ్వట్లేదు, ఇంకా కాస్త టైం పడుతుందేమో అని చెప్పి ఇంకొక 5 మినిట్స్ రోస్ట్ చేశాను. బట్ ఇంకా కూడా చాలా స్లోగా అయిపోయింది. ఇంకా టైం పడుతుందేమో అని ఇంకొక 5 మినిట్స్ అయితే చేశాను. లాస్ట్కి 12-15 మినిట్స్కి అలా కంప్లీట్ అయితే అయిపోయింది రోస్టెడ్. సో, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే పట్టింది దీనికి. బట్ ఇది హెల్తీ అండ్ ప్రోటీన్ స్నాక్, పిల్లలకి పెద్దలకి ఎవరైనా తీసుకోవచ్చు. సో, ఫైనల్లీ మా అక్క వల్ల నేను పూల్ మకానా రెసిపీ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈ రోజుకి. సో, ఇక్కడ మనకి రోస్టెడ్ మసాలా మకానా స్నాక్ అనేది రెడీ అయిపోయింది. అసలు తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ కొంచెము ఎలా ఉందంటే పాప్కార్న్ ఎలా ఉంటుంది, సో అలా అయితే ఉంది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం కదా, అందుకే మీతో నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మేము స్నాక్ అయితే తినేసి ఇక్కడ జిఎస్ఎం మాల్కి అయితే మూవీకి అయితే వచ్చాము. అక్క, నేను, మా హస్బెండ్ కలిసి. యాక్చువల్లీ గామి మూవీ అనుకున్నాము, బట్ భీమాకి అయితే షిఫ్ట్ అయిపోయాము. సో, భీమా చాలా బాగుంది కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్ వచ్చింది అని మా హస్బెండ్ చెప్పగానే ఇంకా మేము ఈ టర్న్ అయితే అయిపోయాము. మూవీకి ఒక 10 మినిట్స్ టైమే ఉంది. బట్ మేము ఇక్కడ స్లోగా పిక్చర్స్ దిగుదామని చెప్పి స్లోగా అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలని చెప్పి తను ముందైతే వెళ్తున్నాడు. నేను ఇక్కడ వెనకాల వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటూ స్లోగా అయితే వస్తున్నాము. అండ్ ఈ ఎస్కలేటర్ దగ్గర ఒక ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది. మేము మూవీకి వెళ్ళే హడావిడిలో అమ్మగడికి షూస్ వేయడం అయితే మర్చిపోయాను. సో, ఇక్కడ ఎస్కలేటర్ వచ్చినప్పుడు తనని కూర్చోబెట్టడం, మళ్ళీ అది అయిపోయాక తనని ఎత్తుకోవడం మా హస్బెండ్కి అయితే ఇది ఫుల్ రిస్కీ టాస్క్ అయితే అనిపించింది. అండ్ మాకైతే ఫన్నీగా అనిపించింది. సో, తను నన్ను అంటూనే ఉన్నాడు ఇక్కడ, నువ్వెందుకు వేసుకురాలేదమ్మా అని చెప్పి. ఫైనల్లీ మా హస్బెండ్కి కూడా అర్థమైంది నేను మర్చిపోయాను షూస్ వేయడం అని. వచ్చినప్పుడు అమ్మగాడు అయితే మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. సో, వాటిపైన కూర్చోబెట్టినప్పుడు. అండ్ ఫైనల్లీ మూవీ ఫ్లోర్కి అయితే వచ్చేసాము.
సో ఇక్కడ పిల్లలందరూ వాటిపైన ఆడుతున్నారు కార్స్లో. సో డాడీ నేను కూడా ఆడతా అని చెప్పి అమ్ము అడుగుతుంది. బట్ వాళ్ళ డాడీ మూవీకి టైం అయిపోయింది అని చెప్పి తీసుకెళ్తున్నాడు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ మూవీకి టికెట్స్ తీసుకుంటే మా అక్క నేనైతే కలిసి చాలా పిక్స్ అయితే దిగేసాము. అండ్ ఇక్కడ ఫైనల్లీ అమ్ము కూడా ఎంటర్ అయిపోయింది మేము పిక్స్ దిగుతుంటే. అండ్ మా అక్క కిడ్ జోన్ ఉండే ఇక్కడ. సో అమ్ము గడితో తను కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసింది. ఫైనల్లీ మేము మూవీ హాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఫైనల్లీ మూవీ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. భీమా మూవీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ గోపీచంద్ డబల్ యాక్షన్ రోల్. సో కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సో అస్సలు బోర్ కొట్టలేదు మూవీ. ఎక్కడ చూసినా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటి అని చెప్పి. సో ఇంటికైతే వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే చేశాను. ఇక్కడ గ్రేవీ కూడా చేశాను. ఫైనల్లీ 11 అయితే అయిపోయింది మూవీ అయిపోయే వరకు. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఎగ్ బిర్యానీతో మా డిన్నర్ని అయితే ఇలా ఫినిష్ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ ఎగ్ బిర్యానీ ఇక్కడ మా హస్బెండ్ కేక్ కూడా తీసుకున్నాం. ఇంకా ఇది తినేసి అయితే పడుకున్నాం. అంతేనండి, దట్స్ ద వ్లాగ్ టుడే. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.